3 పాయింట్స్ని గుర్తుంచుకోండి. మన స్కిన్ అనేది ఖచ్చితంగా హెల్తీగా ఉంటేనే మనకి ఆ గ్లో అనేది ఉంటుంది. గ్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీ అందం పెరుగుతుంది. హలో మై థాట్ ఛానల్ వ్యూవర్స్, బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీ ముందుకి వెరీ యూస్ఫుల్ వీడియోతో వచ్చాను. మొన్నసారి ఐబ్రోస్ చేసుకోవడానికి పార్లర్కి వెళ్ళినప్పుడు ఈ ఎండకి బాగా చర్మం నల్లదనం వచ్చేస్తుంది, ఫేస్ ప్యాక్ ఏదైనా చెప్పండి అంటే ఓన్లీ ట్యాన్ రిమూవల్కి 300 అడిగారు. అదే మనం సిటీస్లో అయితే ఇంకెంత తీసుకుంటారు. సో ఎందుకు అదంతా అని చెప్పి ఇంట్లోనే ఈజీగా ఎండ వల్ల వచ్చిన ట్యాన్ని రిమూవ్ చేసి మంచి ఫేస్ ప్యాక్ మీకు చూపించబోతున్నాను. 2 రూపీస్ బ్రూ ప్యాకెట్ తీసుకుంటున్నాను. అందులో 1 స్పూన్ హనీ యాడ్ చేసుకుంటున్నాను. హనీ యాడ్ చేసుకుని 1 స్పూన్ శనగపిండి యాడ్ చేస్తున్నాను. అండ్ బాగా గుజ్జు తీసిన టమాటో ఉంటుంది కదా, అది 2 స్పూన్స్ ఆ జ్యూస్ని యాడ్ చేస్తున్నాను ఆ గింజలతో సహా. దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఫేస్కి అప్లై చేసేసుకోవడమే. మనం ఈ పార్లర్స్కి వెళ్ళి అంత డబ్బులు ఖర్చు పెట్టి చేయకుండా మన స్కిన్ని డ్యామేజ్ చేసుకోకుండా ఇంట్లోనే న్యాచురల్గా చిన్న చిన్న చిట్కాలతో మన స్కిన్ని హెల్తీగా ఉంచుకోవచ్చు. అండ్ వీడియో ఎండింగ్ వరకు చూడండి. లాస్ట్లో మన స్కిన్కి సంబంధించిన 3 ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మీకు చెప్పబోతున్నాను. మొత్తం ఫేస్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేయండి. మొత్తం చూడండి, ఇలా ఫేస్ ప్యాక్ అప్లై చేసేసుకోండి. ఈవెన్గా అప్లై చేశాక మీరు ఫేస్ వాష్ చేసుకోవడమే డ్రై అయ్యాక. కానీ మీకు నేను వైప్స్తో తుడిచి చూపిస్తాను రిజల్ట్ ఎలా ఉంటుందో. చాలా మంచి రిజల్ట్. నేను 1 వీక్ నుండి ట్రై చేస్తున్నాను. అప్లై చేసుకొని 2 డేస్కి ఒకసారి అప్లై చేసుకొని చూస్తే చాలా మంచి రిజల్ట్ అయితే ఇచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ ఎండకి ఏ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ ఎండ వల్ల వచ్చిన నల్లదనాన్ని ఇంట్లోనే ఈజీగా 2 రూపీస్ బ్రూ ప్యాకెట్తోన చాలా చక్కగా రిమూవ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా మొత్తం తుడిచేస్తున్నాను. చాలా స్మూత్గా, మనం శనగపిండి యాడ్ చేసాం కాబట్టి చాలా స్మూత్గా స్కిన్ ఉంది. అండ్ టమాటో యాడ్ చేసాం కాబట్టి చాలా బాగుంటుంది. మనకి మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. హనీ యాడ్ చేసాం, మనకి స్కిన్ అనేది వైట్గా చేస్తుంది. హనీ వల్ల ఎటువంటి మరకలున్నా మనకి నల్లదనాన్ని పోగొడుతుంది ఆ హనీ. మంచి ఫేస్ ప్యాక్. చెప్పాల్సి వస్తే ఈ సమ్మర్కి చాలా యూజ్ అవుతుంది. నేను ఫేస్ వాష్ చేసుకుంటే ఇంకా మీకు గ్లోగా కనిపిస్తుంది, కాకపోతే తుడిచి మీకు డైరెక్ట్గా చూపించాలని నేను అలా చేస్తున్నాను. చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. అండ్ మనం ఎప్పుడైనా సరే స్కిన్ని మనం బాగా కాపాడుకోవాలంటే మ్యాక్సిమం హోమ్ రెమెడీసే ట్రై చేస్తే మంచిది. మీ స్కిన్కి ఎటువంటి డ్యామేజ్ ఉండదు. చూసాక వ్యూయర్స్, రిజల్ట్ అయితే చాలా బాగుంది. వైప్స్తో నేను చేశా, కానీ కాఫీ కాబట్టి ఇంకా డార్క్ స్పాట్ ఉంటుంది. మీరు ఫేస్ వాష్ చేసుకుంటే చాలా క్లియర్గా ఉంటుంది. మీకు చూపిద్దామని నేను వైప్తోన చేశాను. సో మీరు ఈ ట్యాన్ రిమూవల్ని మీరు ట్రై చేయండి. ఇంకా పార్లర్స్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. న్యాచురల్గానే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ మీకు 3 పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను. పాయింట్ 1 ఏంటంటే, మీరు ఎంత ఎక్స్టర్నల్గా మనం స్కిన్కి కేర్ తీసుకున్న ప్రొడక్ట్స్ యూజ్ చేసినా ఇంటర్నల్గా మనం జాగ్రత్త తీసుకోకపోతే మన స్కిన్ బాగోదు. ఇంటర్నల్గా ఖచ్చితంగా మనం ఎక్కువ వాటర్ తాగాలి అండ్ ఆయిల్ ఫుడ్స్ని తగ్గించాలి. మంచి హెల్దీ డైట్ని మనం మెయింటైన్ చేయాలి. అండ్ విటమిన్ సి అనేది ఇంటేక్ ఎక్కువ ఉండాలి. దీనివల్ల మనకి ఇంటర్నల్గా కూడా స్కిన్ అనేది చాలా మంచిగా గ్లో అవుతుంది. న్యాచురల్గా మన స్కిన్ చాలా హెల్దీగా తయారవుతుంది. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, మన అమెరికన్స్కి మన ఇండియన్ స్కిన్ టోన్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మనం ఫెయిర్గా ఉండకపోవచ్చు వాళ్ళంతా, కాకపోతే మనం వాళ్ళకన్నా ఫెయిర్గా లేకపోయినా మన స్కిన్ అనేది ఎలాంటి వెదర్నైనా తట్టుకోగలుగుతుంది. వాళ్ళు అందుకే ఇష్టపడతారు. సో మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎంత ఫెయిర్గా ఉన్నామనేది ఇంపార్టెంట్ కాదు. మనం ఎంత బ్లాక్గా ఉన్నా, చామంచాయిగా ఉన్నా, ఎలా ఉన్నా సరే మన స్కిన్ అనేది స్పాట్లెస్గా హెల్తీగా ఉండడం అనేది ఇంపార్టెంట్. థర్డ్ పాయింట్ ఏంటంటే, మనం ఇలాంటి ఇంటర్నల్ కేర్ తీసుకొని మంచి ఫుడ్ తీసుకొని చెప్పిన విధంగా ఆయిల్ ఫుడ్ని తగ్గించి వాటర్ ఎక్కువ తీసుకొని విటమిన్ సి ఇంటేక్ తీసుకొని మంచిగా మెయింటైన్ చేసుకుని మనం పార్లర్స్కి వెళ్ళకుండా ఇలాంటి ఇంటి చిట్కాలతోనే మన స్కిన్ని మనం కాపాడుకోవచ్చు. ఎక్కువ పర్మనెంట్ మేకప్ అని అనవసరమైన ఖర్చులు పెట్టుకొని మన స్కిన్ పాడు చేసుకోకుండా మనం ఇలాంటి ఇంటి చిట్కాలతోన మనం చక్కగా మన స్కిన్ని హెల్తీగా మెయింటైన్ చేసుకోవచ్చు.
సో ఈ 3 పాయింట్స్ని గుర్తుంచుకోండి. మన స్కిన్ అనేది ఖచ్చితంగా హెల్దీగా ఉంటేనే మనకి ఆ గ్లో అనేది ఉంటుంది. గ్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీ అందం పెరుగుతుంది. సో వ్యూయర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో వ్యూయర్స్. ఇంకా ఇంకొన్ని చిట్కాలతో మీ ముందుకి వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.